హాయ్! నేను శంఖం నేర్చుకున్న తన దగ్గరనమాట. ఈరోజు ఏంటంటే ప్రతి థర్స్‌డే అండి క్లయింట్స్ ఉన్నా, లేకపోయినా ఎవరున్నా ఇన్‌కేస్ ఉంటే కూడా వాళ్ళ చేత ముందే చెప్తున్నాం అనమాట. ఎవ్రీ థర్స్‌డే 11-12:30 వరకు ఈ మిడ్‌లో భజన ఉంటుంది అని క్లయింట్స్‌కి కూడా చెప్పాము. ఇప్పుడు అదే చేస్తున్నాం అనమాట. ఎవ్రీ థర్స్‌డే అయితే వేద ఓఎసిస్‌లో భజన చేద్దామని డిసైడ్ అయిపోయాం. అదే జరుగుతోందండి. ఎంత పాజిటివ్‌గా ఉంటుందంటారు కదా! నాకందరినీ ఒక చోట కూర్చోబెట్టి అంతసేపు కూర్చోవటం అనేది చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది ఫస్టు. తర్వాత ఎ మనం కొన్ని రాసి పెట్టుకున్నాం ముందు ఆల్రెడీ. అవే దాని మీద కొన్ని పాటలు పాడి కొంతసేపు భజన చేసి ఉందనమాట. ఈ యెల్లో డ్రెస్‌లో ఉన్న అమ్మాయయితే మనకు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అమ్మాయనమాట. వాళ్ళు కరెక్ట్‌గా బయటికెళ్ళి వచ్చారన్నమాట లంచ్‌కని. తను వచ్చి "నేను కూర్చోవచ్చా ఆంటీ" అని అడిగితే నాకు భలే అనిపించింది. ఆ అమ్మాయి నిజంగా చాలా శ్రద్ధగా కూర్చుంది. అసలు చిన్న అమ్మాయి అంత శ్రద్ధగా కూర్చుంటుందని గెస్ చేయలేదు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఎళ్ళినప్పుడే బయటికెళ్తూ ఉంటే అప్పుడెళ్ళి కారెక్కిందనమాట. సో, మనం చేసే పనిలో ఇంకొకళ్ళు కొత్తగా యాడ్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది గదా! అదే అనిపించింది. మీరైతే మాత్రం ఒక్కసారి వచ్చి వేద వాయిసెస్ స్టే చేయమని చెప్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా మీరు చెప్తే వాళ్ళకి కూడా కొద్దిగా తెలుస్తుంది కదా! వేద వాయిసెస్ అనేది నల్లగండలో ఉందనేది అనుకుంటున్నాను. ఇది ఈరోజు థర్స్‌డే చేసిన పని. మీరు మాత్రం వేద వాయిస్‌కొచ్చి స్టే చేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కైతే కాల్ చేయండి. డీటెయిల్స్ ఇస్తారు. థాంక్ యూ.